నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు 122వ డివిజన్లో 90% అభివృద్ధి పనులు పూర్తి చేశాం ప్రభుత్వ విప్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ స్పష్టీకరణ కేంద్ర పథకాలను తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు వైసీపీ ప్రభుత్వంపై మండిపడిన చిత్తూరు జిల్లా బీజేపీ నేతలు మెట్పల్లిలో వీర హనుమాన్ విజయ యాత్ర హిందుత్వమే బలం జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన వీధులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దోషులను కఠినంగా శిక్షించండి తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య డిమాండ్ షేర్లింగంపల్లి నియోజకవర్గం 122వ డివిజన్ వివేకానంద నగర్ కాలనీ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ సుమిత్ర నగర్ బాగామీర్లో 68.73 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో ఇప్పటి వరకు 90% పనులు పూర్తయ్యాయని ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉంటే వాటిని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ మాధవరావు రంగారావు, డివిజన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయినేని చంద్రకాంత్, పెద్ద భాస్కరరావు, సీనియర్ మహిళా నాయకురాలు శ్రావణిరెడ్డి, కాలనీల ప్రజలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, సివరేజ్ వివేకానంద నగర్ డివిజన్లో శాంక్షన్ చేయడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు శంకుస్థాపన చేసుకొని ఇమీడియట్గా పనులు మొదలుపెట్టి ఈ పనులను కంప్లీట్ చేసి పొంగి పొర్లుతున్నటువంటి డ్రైనేజీని కానీ లో లెవెల్లో ఉండి భారీ వర్షాలు కురిసినప్పుడు ఇక్కడ 1 ఫీట్ 1.5 ఫీట్ నీళ్ళు నిలబట్టడం, ఈ ఇబ్బందులు జరుగుతున్న దృష్ట్యా సీసీ రోడ్ శాంక్షన్ చేశాం. దాని సందర్భంగా ఇక్కడ సీసీ రోడ్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 15 రోజుల్లో ఈ 2 వర్కులు కూడా పూర్తి కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ గారు వర్షాలప్పుడు తిరిగి లో లెవెల్ ఏరియా, పొంగి పొరులుతున్న ఏరియాలు పరిగణలోకి తీసుకొని వారు ఇమీడియట్గా రిప్రజెంటేషన్ ఇవ్వటం, అది శాంక్షన్ కావటం, ఈరోజు శంకుస్థాపన చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వము ప్రజలకు అందిస్తున్న పథకాలకు తమ ఘనతగా చెప్పుకుంటున్నారని ఏపీ ప్రభుత్వంపై చిత్తూరు జిల్లా బీజేపీ కార్యదర్శులు చిట్టిబాబు, రాజసింహ విమర్శించారు. కుప్పం గసుజ్ఞానానంద ఆశ్రమంలో కుప్పం బీజేపీ కన్వీనర్ డాక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో శక్తి కేంద్రం బూత్ కమిటీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీ పొత్తు జనంతోనేనని లోపాయికారి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాబోవు ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాలలో పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలిపారు. అందుకు అనుగుణంగా ఇప్పటి నుండి ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్ పరిధిలో కమిటీలను ఏర్పాటు చేయాలని, ఈ కమిటీలు ఈ నెల 17వ తేదీలోపు పూర్తి చేయాలని కోరారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించారు. ఆరేపేట శివాలయం నుండి బస్ డిపో, పాత బస్టాండు, కొత్త బస్టాండు మీదుగా అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు శోభాయాత్ర కొనసాగింది. హనుమాన్ దీక్షా పరులు, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని హిందుత్వమే బలము, జై శ్రీరామ్ నినాదాలతో డీజే చప్పుళ్ల మధ్య శోభాయాత్ర నిర్వహించారు. రామభక్తిలో హనుమంతుడి వారసులమైన మనము దేశ రక్షణ, ధర్మరక్షణ, దేవాలయాల రక్షణ, సనాతన సంస్కృతి పరిరక్షణ, గోమాత రక్షణ కోసము ప్రతి హైందవ యువకులు పాటుపడదామని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోయినకొండ మండలము ఇంజమూరులో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దోషులను గుర్తించి వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా అడిషనల్ కలెక్టర్కు కె సీతారాముకు వినతి పత్రం అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మంత్రి చెన్నకేశవులు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కాడం రాఘవేందరు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాడం వెంకటేశు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం జీవో 58 ప్రకారము లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల స్థలాల పట్టాలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు. నగరంలో మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో మంజూరైన 44 ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మన్సూరు, జనరల్ సెక్రటరీ శ్రీనివాసు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టాలు తీసుకురావాలంతా కూడా ఎవరు ఎదురు దూరం ఉండాలని సంతకాలు పెట్టాలి. దుమ్మి పట్టే లేని साइन करने डालता, सब लोग साइन करके जाना पड़ता, कोई भी नहीं जाना, जहाँ जहाँ आप लोग लिए वो चित्र में बैठना। నా పేరు సరిత అండి. నా పేరు సరిత. మేము 20 సంవత్సరాల నుండి ఉంటున్నాము బీజేఆర్ నగర్లో. కానీ ఇంతకుముందు పట్టాలు అప్లై చేసాం కానీ రాలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వల్ల మాకు ఈ పట్టా వచ్చినందుకు ధన్యవాదాలండి. కేసీఆర్కి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇంతకుముందు ప్రభుత్వం చేయలేదు కానీ కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినందుకు ధన్యవాదాలండి, కృతజ్ఞతలు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కి కూడా కృతజ్ఞతలండి, చాలా ధన్యవాదాలండి. సంతోషం అండి. బ్యాంకు నుండి కూడా రుణాలు తీసుకోవాలని కూడా ఇది సెక్యూరిటీగా ఉంటుందనేసి అభిప్రాయము. థ్యాంక్ యూ అండి. केसीआर साहब का बहुत बहुत शुक्रिया के वजह से हमारे को पट्टा मिला। संजय नगर के है, बहुत बहुत शुक्रिया। हम बहुत परेशान थे, गरीब हैं, उसकी वजह से हमारे को पट्टा भी मिला। बहुत बहुत शुक्रिया केसीआर साहब का। केसीआर साहब एमएलए गोपीनाथ भाई।
हमारे को जैसा मिला सबको भी अपने जनों को भी मिलना। बहुत बहुत शुक्रिया केसीआर साहब का, गोपीनाथ साहब का। ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ ద్వారా ప్రతి గడపకు తాగునీటిని చేరేలా కృషి చేస్తామని మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జెక్క వెంకటరెడ్డి అన్నారు. 3వ డివిజన్ కార్పొరేటర్ బైటింటి శారదా ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సాయి ప్రియ కాలనీలో 2,50,00,000 వ్యయంతో చేపట్టిన భగీరథ పైప్లైన్ పనుల నిర్మాణాలను ఆయన ప్రారంభించారు. కాలనీలో ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని కార్పొరేటర్ శారదా ఈశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రియ కాలనీ అధ్యక్షులు, సెక్రటరీలకు, కమిటీ అధ్యక్షులకు, కాలనీ వాసులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మేయర్ గారి ఆధ్వర్యంలో మంత్రి గారి సలహాతో అది 2.5 కోట్ల బడ్జెట్ తోటి వాటర్ లైన్ పైపు కనెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందు కూడా ఇంటింటికి 6 మంత్స్లో మేము ఇంటింటికి మంచి భగీరథ నల్లా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలి. నెక్స్ట్ కూడా ఇంకా డ్రైనేజీ అవన్నీ కొన్ని రోజులు టైం పడుతుంది. ఇది మాత్రం ఇంటింటికి నల్లా ఇచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా చేపడతామని కోరుకుంటున్నాం. ఇది ప్రత్యేకమైన ధన్యవాదాలు మేయర్ గారికి, మంత్రి గారికి. సాయి ప్రియ కాలనీ జనరల్ సెక్రటరీగా ఇన్ని రోజుల్లో వాటర్ కనెక్షన్ లేక ఇబ్బంది పడుతున్నాము. ఈరోజు మనకు శాంక్షన్ అయిన ఈ భగీరథ నల్ల కనెక్షన్లు సక్సెస్ అయినందుకు అందరికీ, జిహెచ్ఎంసీ వాళ్లకు, మన కార్పొరేటర్ గారికి, మేయర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి తరఫున పని తొందరగా సక్సెస్ఫుల్గా చేపించాలని కోరుకుంటున్నాను. స్టార్ట్ చేసినారు, వాటర్ వర్క్ సంబంధించిన వర్క్ స్టార్ట్ చేసినారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విధంగానే డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, మా సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా మా పైన దృష్టి సారించినందుకు ప్రతి ఒక్కరి తరఫున మేయర్ గారికి, మన కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా మా తరఫున, మా అందరి తరఫున, మా కాలనీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మేజర్ వర్క్ మాత్రం ఫస్ట్ వర్క్, ఇప్పుడు చిన్న పనులు చేశారు కానీ మేజర్ వర్క్ మాత్రం ఫస్ట్ మా కాలనీకి, మా సాయిప్రియ నగర్కి మేజర్ వర్క్ ఫస్ట్ పర్ఫెక్ట్ వర్క్ మాత్రం స్టార్ట్ చేశారు. దాని తరపుగా అందుకని ఇంతమంది కూడా మేము అడిగిన దానికి చేశారు. కానీ ఇప్పుడు కూడా ఈ మేజర్ వర్క్ స్టార్ట్ చేసినందుకు ఇలాంటి ఇంకా మాకు డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా దృష్టి సారించాలని కోరుకుంటున్నాం సార్ మా తరపుగా. కాబట్టి మా కాలనీ వాసులు అందరి తరపున మీకు మా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఆన్లైన్ సర్వీస్ పనిచేయడం లేదంటూ దాదాపు 1000 మంది విద్యార్థులతో హైదరాబాద్ కర్మన్ఘట్లోని టీసీఎస్ ఐకాన్ సర్వీసెస్ పరీక్ష విభాగం నిర్వాహకులు చెలగటమాడుకున్నారు. దీనిపై నిలదీసిన పలువురు విద్యార్థులను కార్యాలయంలో బంధించినంత పనిచేశారు. జిల్లా కోర్టులలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం 3 దఫాలుగా నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఉదయం 2 దఫాల పరీక్షలు జరిగాయి. 3వ పరీక్ష సందర్భంగా సర్వర్లు పడిపోయాయని పరీక్షలు పెట్టకుండా విద్యార్థులను కార్యాలయంలో తలుపులు వేసి 2 గంటల పాటు బంధించారు. విషయం గ్రహించిన నిరుద్యోగ యువత తిరగబడడంతో ఎట్టకేలకు పరీక్ష పెడతామని స్పష్టం చేశారు. మేడం మేము ఎక్కడో మార్మల గ్రామం నుంచి ఒక్క ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి 2 hours నుంచి ఆమె సమాధానం చెప్పాలి. బాధ్యత లేదా? పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు చెప్తున్నారు బాధ్యత. 618 GST 618 రూపాయలు GST కట్టదా? GST కూడా కట్టాం కదా. 618 రూపాయలు రూపాయి ఎక్కడి నుండి వస్తుంది? కట్టం చేస్తేనే కదా వచ్చేది. వేరే రోజు కండక్ట్ చేయండి. ఏప్రిల్ 8th రోజు 9th రోజు ఎస్ఐ మెయిన్స్ ఉంది. ఏప్రిల్ 30 కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది. అది డిస్టర్బ్ కావద్దు. దీనివల్ల ఈ 3 రోజులు ఎగ్జామ్ రోజు ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రోజు ఆర్ఆర్బీ బ్యాంకు మెయిన్స్ ఎగ్జామ్ ఉండే
చాలా మంది ఎస్ఐ ప్రిలిమ్స్ రాయలేరు ఆ బ్యాంక్ మెయిన్స్ ఎగ్జామ్ వల్ల. అట్లా ఈ తప్పు దీనికి అట్లాంటి అడ్డు రావద్దన్న. జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రోజు వేరే ఏ ఎగ్జామ్ ఉండదు తెలంగాణలో. ఎస్ఐ మెయిన్స్ కి, కానిస్టేబుల్ మెయిన్స్ కి ఈ జూనియర్ అసిస్టెంట్ ఒక్క రోజే ఈ 3 ఎగ్జామ్స్ అసలు ఉండదు అన్న. కానిస్టేబుల్ ఎగ్జామ్ 2 ఎగ్జామ్ ఉన్నాయి, ఏ ఎగ్జామ్ ఉంది, ఈ ఎగ్జామ్ ఉంది. దేనికి మళ్ళీ రేపు మార్నింగ్ మాకు నోటిఫికేషన్ నారాయణపేట నుంచి వచ్చినా నేను ఎగ్జామ్ ఇక్కడ మాకు అక్కడ కండక్ట్ కాలేదు. ఎగ్జామ్ ఇక్కడ వరకు వచ్చిన ఎగ్జామ్ రాయాలని పోవాలంటే కూడా ఇబ్బంది. డాక్టర్ బాబు జగ్జీవన్ రాము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్సవాల కమిటీ వర్కింగ్ చైర్మన్గా నియమితులైన జంగా శ్రీనివాసును లోయ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ భవన్లో జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం నగర అధ్యక్షుడు ఏ నవీను, నగర కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ సుమన్, ఉపాధ్యక్షులు మద్దెల ప్రభాకరు, బి సత్యనారాయణ, యూత్ వింగ్ అధ్యక్షుడు విశాల్, కార్యదర్శి పరశురాం, కనకయ్య, నగర మీడియా కార్యదర్శి స్వామి, జూబ్లీహిల్స్ అసెంబ్లీ కన్వీనర్ కేవీఎస్ రాజు, ఉమాకాంత్, స్వామి, రాజు పాల్గొన్నారు. నాకు ఉత్సవాల కమిటీ జగ్జీవన్ రావు అంబేద్కర్ జయంతి కమిటీ వర్కింగ్ చైర్మన్ చేసినందుకు ఉప్పులీశ్వర్కి, మా మాలమానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నన్నకి ధన్యవాదాలు. ఇక్కడ నాకు ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన నా ఎస్ఆర్పిఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ నవీన్ గారికి ప్లస్ కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈసారి బాబు జగ్జీవన్ రావు అంబేద్కర్ జయంతి ఘనంగా చేస్తామని నేను తెలియజేస్తున్నాను. షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఈరోజు ఉత్సవాల కమిటీ వర్కింగ్ చైర్మన్గా ఎన్నికైన జంగా శ్రీనివాస్ గారికి సన్మాన కార్యక్రమము నగర తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తామని చెప్పి వర్కింగ్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు ఆ స్టేజ్ మీద 2 విషయాలు మాట్లాడాల్సిందిగా నేను మీకు విన్నపించుకుంటున్నాను. అది ఒకటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ గురించి మీరు ఆ డయస్ మీద మంత్రులు వస్తుంటారు కాబట్టి ఈ యొక్క అంబేద్కర్ భవన్ విషయం ఒకటి చెప్పాల్సింది మీకు మనవి చేస్తున్నాను. అలాగే అక్కడ అంబేద్కర్ స్క్వేర్ అని ఏదైతే 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో ఆ యొక్క ఏరియా మొత్తం పేరుని అంబేద్కర్ స్క్వేర్ అన్న, అంబేద్కర్ మార్గ్ అన్న పెట్టాలని చెప్పి మీరు అక్కడ మంత్రులకు రిక్వెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరున జేబీంలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. ఈరోజు 2023 మన డాక్టర్ బాబు జగ్జీవన్ రావు మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్సవాల కమిటీ చైర్మన్గా జంగసేన్ గారికి మరియు మేడి పాపయ్య గారు మరియు వారితో పాటు చాలామంది ఉన్నారు. ఈ 125 అడుగుల ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఏర్పాటు చేసిరో మారు కాదు. మేము తెలంగాణ ఎస్ఎస్టీ ఐక్యవేదిక నుంచి నేను కోరడం ఏంటంటే హైదరాబాద్ జిల్లా భాగ్యనగర్ జిల్లా అంటారు కాదు, అంబేద్కర్ జిల్లా కావాలని మేము ప్రతిపాదిస్తున్నాము. గవర్నమెంట్ కూడా నేను ఈరోజు చంద్రశేఖర్ గారికి లెటర్ కూడా పెట్టాను. కావున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కలిసి మనము ఈ యొక్క హైదరాబాద్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లా పెట్టాలని మనం అందరం కోరాలి. ఎందుకంటే ఇక్కడ సచివాలయమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్నది. అదేవిధంగా ప్రపంచంలో పెద్ద ఎత్తైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విగ్రహం పెట్టారు. కాబట్టి మనము జిల్లాకి మనము అంబేద్కర్ జిల్లా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నేను హృదయపూర్వకంగా ఈ యొక్క V3 మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. అది కూడా ఈ యొక్క 2023 జయంతి ఉత్సవాల కమిటీ జంగసీనన్న గారి ఆధ్వర్యంలో జరిగితే చాలా బాగుంటుంది. ఆ రోజు ఇది మాత్రం మీ డైస్ మీద మీరు ప్రకటించాలి. మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని కూడా మీరు అందరూ వయసు నింపాలని నేను అందరికీ కోరుతున్నాను. అంబేద్కర్ ఆశయాలని సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలని సాధిద్దాం సాధిద్దాం జై భీమ్ జై భీమ్ జోర్ से बोलो प्यार से बोलो जय भीम बोलो जय भीम बोलो जोर से बोलो प्यार से बोलो जय भीम बोलो जय भीम बोलो. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలము కొప్పోలు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన కబడ్డీ టోర్నమెంటు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ఆయన
కళాచాలనం చేస్తూ అభినందించారు. ఆయన వెంట రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బల్గూరి నగేష్ గౌడు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొత్తాలపురం సర్పంచ్ రావులపాటి భాస్కరు, కబడ్డీ సీనియర్ క్రీడాకారులు పల్లెబోయిన సత్యనారాయణ, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే హెల్త్ క్యాంపులో బీపీ, షుగర్ టెస్టులు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వరు, జున్ను శిబారాణి, అనిల్ అటికం, రవీందర్ గౌడు, చింతల లక్ష్మణ్ యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాడుకోవాల్సిన ఫోటో వాడుకోవచ్చు. నా పుట్టినరోజు సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ
ప్రజలు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు నన్ను ఆశీర్వదించే ప్రతి ఒక్కరు, అదేవిధంగా వరంగల్ జిల్లా నుండి మరి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి దేవుని దయ వల్ల మరి పుట్టిన నుండి నేటి వరకు ఒక చక్కటి మార్గంలో నడుస్తూ కేసీఆర్ గారు ఒక అవకాశం నాకు కల్పిస్తే మరి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ ప్రజల సేవ చేసే కార్యక్రమం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆప్యాయతతో మనస్ఫూర్తిగా వచ్చి నన్ను దీవించి ఆశీర్వదించడం జరిగింది. మరి వారందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ జన్మదిన సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కంటి వెలుగు కార్యక్రమం ఏదైతే పెట్టిందో మా నియోజకవర్గంలో ఈ జన్మదిన సందర్భంగా మరి షుగర్ టెస్టులు కూడా ప్రతి గ్రామంలో బీపీ షుగర్ టెస్టులు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఆరోగ్య రక్తమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా బీపీ అండ్ షుగర్ టెస్టులు కూడా ప్రారంభం చేయబడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 122వ డివిజన్లో 90% అభివృద్ధి పనులు పూర్తి చేశాం. ప్రభుత్వ విప్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ స్పష్టీకరణ. కేంద్ర పథకాలను తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. వైసీపీ ప్రభుత్వంపై మండిపడిన చిత్తూరు జిల్లా బీజేపీ నేతలు. మెట్పల్లిలో వీర హనుమాన్ విజయ యాత్ర. హిందుత్వమే బలం, జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన వీధులు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దోషులను కఠినంగా శిక్షించండి. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.